బేసిక్ గా ఇది మనకెందుకు అబ్జెక్షన్స్ ఉన్నాయనే విషయం నేను కొంత మీ ముందు ఉంచి ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నాం, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ప్రతిపాదించింది, మనం ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నాము, ముందు ఏ విధంగా ముందుకు పోతున్న విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నాను. ఇది ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ చేసిన పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు 82,000 కోట్లతో ప్రతిపాదించారు. అది కేంద్ర ప్రభుత్వానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. మరి కేంద్ర ప్రభుత్వంతో జలవనరుల మంత్రిత్వ శాఖనే కాదు, ఆర్థిక మంత్రికి ఈ ప్రాజెక్టులని ఫైనాన్సింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అడిగినరు. సరే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అయిందో మనకు తెలియదు. అయితే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఇరు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఏ కొత్త ప్రాజెక్టు కట్టినా 2 రాష్ట్రాలు ఒప్పుకుంటేనే ఆ ప్రాజెక్టు కట్టొచ్చు. అది చాలా స్పష్టంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది.